ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీస్ పట్ల చేసిన మంచి ఏంటంటారు? ఒకటి, నేడు ముస్లిం మైనార్టీలు అంటే నేను ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, నేడు ముస్లింలు ఎవరైనా కానీ ఆంధ్ర రాష్ట్రంలో కాలరెగరేసుకొని ఈ సంక్షేమ పథకం నాకు ఇప్పించండి అని ఒక వ్యక్తి దగ్గరికి అడిగే పరిస్థితి లేకుండా చేసిన ఒక మహానేత. అంటే మహానేత అంటే మన రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకున్నాం. ఈరోజు అతనిని మించి ఒక 10 అడుగులు ముందుకు వేసి ఈయన ఇంకా మహానేతగా ఈరోజు పాలన చేస్తున్నారు. మైనారిటీస్ పట్ల నిర్లక్ష్యం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేసి రూమర్స్ అయితే స్ప్రెడ్ అవడం జరుగుతుంది. అంటే షాదీఖానాల్ని పట్టించుకోవట్లేదు అనేసి ప్రచారం అయితే చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎక్కడ జరుగుతుంది అలాగా? అంటే ప్రచారం ఏముంది? ప్రచారం అందరూ చేస్తారు కదా. ప్రచారం ఏమైపోయింది? నేను ప్రచారం చేస్తాను, నువ్వు ప్రచారం చేస్తాను. ప్రచారం అనేది కామన్. బట్ ఒకటి మనం చూసుకోవాల్సింది, ఈరోజు మౌజన్లకు కానీ ఇమాంలకు కానీ గౌరవవేతనం ఇస్తున్నారు. షాదీఖానాల అభివృద్ధికి మీరు ఎక్కడ అభివృద్ధికి ఆటంకం కల్పించారు? అంటే వంటంలో కల్పించారంటే గుంటూరు వంటంలో కల్పించారా, కడపలో చేశారా, లేదా ఎక్కడ చేశారనేది వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. షాదీఖానాలు అనేది పట్టించుకోవట్లేదు అన్నారు, ఎక్కడ పట్టించుకోవట్లేదని చెప్పట్లేదు వాళ్ళు. ఒకటి. రెండో మాట మీకు క్లారిటీ ఇస్తారు చూడండి, క్లారిఫికేషన్. ఏదైతే దేశవ్యాప్తంగా కరోనా అనేది మహమ్మారి వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అనేది ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు. అంతేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ పథకాలని పక్కన పెట్టేసింది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఏదైతే గ్రాంట్ నీడ్స్ కానీ, గ్రాంట్ ఎయిడ్స్ కానీ ఇచ్చి కూడా ఆపేసింది. కానీ ఈ రాష్ట్రంలో మసీదుల మరమ్మతులకి, దర్గా మరమ్మతులకి, దర్గాల అభివృద్ధికి, మసీదుల అభివృద్ధికి, షాదీఖానాల అభివృద్ధికి 29,000 కోట్ల మైనార్టీల కోసం ఖర్చు పెట్టిందంటే మరి ఆ ఖర్చు అనేది ప్రతిపక్షాలకు కనపడాలా? వాళ్ళకి కనపడకుండా కేవలం ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి. ముస్లింలు గొర్రెలు కాదండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్లతో ముస్లింలు కూడా చదువుకున్నారు. ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వ్యాపార నిపుణులుగా బాగా ఎదిగారు. వాళ్ళేం గొర్రెలు కాదు, చెబుతూ ఉంటారు. అవన్నీ బూటకు ప్రచారాలు తప్ప నిజాలు కాదు, వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు షాదీ తోఫాకి 10వ తరగతి సర్టిఫికేట్ అనేది పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? అంటే చదువుకొని వాళ్ళకి షాదీ తోఫా అక్కర్లేదంటారా అనేసి అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు. దీనికి ఒక చిన్న ఇది చెప్తాను. ముస్లింలలో విద్యాపరంగా చాలా వెనుకబాటుతనానికి గురై ఉంది ముస్లింలు. ఎందుకంటే మీరు ముస్లింలో మగపిల్లాన్ని చదివిస్తారు కానీ ఆడపిల్లని చదివించడానికి ముస్లింలు ఎక్కువగా ఇష్టపడరు. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దుల్హన్ పథకం అంటే ఏదైతే షాదీ తోఫా ఉందో ఆ షాదీ తోఫా అనేది ఖచ్చితంగా 10th క్లాసు పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తప్ప మిగతా వారికి ఇవ్వరు. అలా ఇవ్వడం ద్వారా ఈరోజు ఏదైతే బాలికలను చదివించినటువంటి ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ బోధన అనేది పెట్టారు. ప్రెస్ స్కూళ్ళు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. ప్రెస్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధన, తెలుగు మీడియం బోధన, ఉర్దూ స్కూల్లో అభివృద్ధి అన్నీ జరిగినాయి. ఇప్పుడు అలాంటి మాకు ఈరోజు మేము స్కూల్లోకి వెళ్ళి చదువుకుంటున్నారు మా బాలికలు. మీరు ఒకసారి వంటంలో కానీ లేదా కడప, కర్నూలు, అనంతపురం, హిందూపురం ఇలాంటి ఏరియాలో మీరు చూస్తే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ముస్లింల ఏదైతే విద్యా రేషియో అనేది పెరిగింది. ఎందుకు పెరిగిందంటే అంటే మీరేదో షాదీ తోఫా కోసం చేశారనేది కాదండి. షాదీ తోఫా అనేది ఎందుకు ఇస్తున్నారు? ముస్లింలో కూడా పేదలు ఉన్నారు. వాళ్ళు ఏదైతే పెళ్లి జరుపుకోవడానికి కూడా కొంత ఆర్థిక స్తోమత అనేది వారికి సరిపోవట్లేదు. వాళ్ళకి కూడా ఆర్థిక స్తోమత ఉండాలి అనే దాని మీద ఈరోజు ఏదైతే విద్య అనేది ఉందో వాళ్ళ పిల్లలకు కొంచెం విద్య నేర్పిస్తారు. తర్వాత ఏదైతే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జరుగుతున్న సంక్షేమ పథకాలు కానీ ఒక గృహిణిగా ఇంట్లో కూర్చొని ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. ఇందాక మీకు చెప్పాను, ప్రతిపక్షం అనేది ఒకటి చెప్తూ ఉంటుంది. ఇందాక ఏదో బూటక ప్రచారాలు తీసుకొస్తారు, ఆ ప్రచారాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ ప్రచారాల ద్వారా చదువుకొని వారు ఏం చేస్తారు, నిజమేమనుకుంటారు. చదువుకోవడం ద్వారా ఏంటంటే జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం అనేది మా ముస్లింలు కూడా తెలుసుకోవాలనేది జగన్ గారి యొక్క ఆకాంక్ష. ఏదైతే దీనిపైన ఏదైతే వీళ్ళు ప్రతిపక్షాలు, జనసేన, టీడీపీ ఇలాంటి చిల్లర పార్టీలు చెప్పుకోవడం తప్ప ఎవరు పెద్దగా దీని గురించి అనేది చెప్పుకోవడం లేదు. ముఖ్యంగా ముస్లిం మత పెద్దలు ఎవరు కూడా దీన్ని ఇది చేయలేదు. ఎందుకంటే ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే మౌలానా అబుల్ కలాం గారి జయంతి రోజున క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ముస్లింల్లో ఉన్నటువంటి విద్య అనేది తక్కువగా ఉందో దాన్ని పెంచడం కోసమే నేను 10వ తరగతి నిబంధన పెట్టడం జరిగింది. దీనివలన ఇదేం లేదని ఆయన చెప్పడం జరిగింది. అంటే అప్పటిదాకా చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? ఏమండి, ఒక అభివృద్ధి జరిగేటప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, డివైడ్ అంటే ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటుంది. అటు పోవచ్చు, ఇటు పోవచ్చు. అభివృద్ధి జరిగేటప్పుడు ఒకటి జరుగుతుంది కదా అంటే అభివృద్ధిని మనం ఆపలేం కదా. ఈరోజు మీరు ఒక 10 మంది కోసం, 15 మంది కోసమో జరుగుతున్న అభివృద్ధి, లక్షల్లో జరుగుతున్న అభివృద్ధిని మనం ఆపలేం కదా. మీరు అభివృద్ధి చూడండి.
ఏదో 10 మందికి జరిగిందంటే దాన్ని ఏం చేయాలి ఏందనేది కూడా ఫర్దర్గా అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు దాని మీద ఇప్పుడు మా అంజద్ బాషా గారు ఉన్నారు, జనరల్ మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన దగ్గరకు ఒక పిల్లాడు వచ్చి అడిగాడు, ఏమండి సార్ మాకు ఈ పథకం లేదండి, మాకు ఈ పథకం ద్వారా రావట్లేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రత్యేకంగా ఒక జీవో తీసి అతన్ని విదేశాలకు పంపడం జరిగిద్ది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి చెప్పుకోరు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఏదో పేదరికంలో ఉంది, ఏమంటే మాకు కొంచెం సహాయం కావాలని అడిగారు, అలాంటివి చెప్పుకోలేరు కదా. జరుగుతున్నాయి ప్రతి కూడా. ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు చెబుతున్నటువంటి బూటక ప్రచారాలను అయితే ముస్లింలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కడప జిల్లానే ఏంటన్నా మీది? నాది గుంటూరు అండి. అంటే నాకు స్టేట్ వైడ్గా నాకు ఫిక్స్ అయ్యి ఉన్నాను. ఓకే, చెప్పండి అన్న, మరి ఈ పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం పార్టీ వల్ల ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా గద్దె దిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఒక మాట అండి, గద్దె దిగే అవకాశం ఉందా అంటే వాళ్ళిద్దరు ఏకమవరు. గద్దెని దించలేక వాళ్ళు ఏకమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా, సింహం సింగిల్కి వచ్చింది, పందులు గుంపులాగా వస్తాయని. అది పందులన్నీ గుంపు జరుగుతున్నాయి. ఎంత పందులు గుంపు అయినా కానీ సింహం మీదకి వెళ్ళలేదు, సింహం మీద గెలవలేదు.